శీల తన తండ్రి జగన్తో సాగర్పూర్ పట్టణంలో నివసించేది. శీల నాన్నగారు బస్ డ్రైవర్గా పనిచేసేవారు. అలా జగన్ తన కూతురిని అప్పుడప్పుడు తనతో పాటు బస్ డ్రైవర్గా తీసుకెళ్లేవాడు. జగన్ మంచాన పడతాడు. డాక్టర్ గారు జగన్ని కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తారు. అమ్మా, ఇంకా ఎన్ని రోజులని నేను ఇలా ఇంట్లోనే ఉంటాను చెప్పు. ఇంకా ఇలాగే కొన్ని రోజులు డ్రైవింగ్కి వెళ్లకుండా ఉన్నానంటే ఇక మన ఇల్లు గడవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయ్యో, మీరెందుకలా బాధపడుతున్నారు నాన్నగారు? నేనున్నాను కదా. మీరు కోలుకునే వరకు నేనే వెళ్లి బస్సు నడుపుతాను. అయినా మీ కూతురే మీకన్నా బాగా నడుపుతుంది. మరుసటి రోజు నుండి శీల బస్ డ్రైవింగ్కి వెళ్తుంది. బస్ డ్రైవర్స్ అందరూ ప్యాసింజర్స్ ని పిలుస్తూ ఉంటారు. రెండన్నా రండి, గగన్పూర్ వెళ్లే వాళ్ళంతా వచ్చి బస్సు ఎక్కండి. అందమైన అమ్మాయిని చూడగానే వేరే వేరే బస్సులోని ప్రయాణికులు కూడా వచ్చి ఈ బస్సులో కూర్చుంటారు. ఈ విధంగానే మరుసటి రోజు కూడా శీల బస్ తీసుకువెళ్లగానే వేరే వేరే బస్సులలో వాళ్ళంతా వచ్చి శీల బస్ ఎక్కుతారు. వావ్, నిన్నటిలాగే ఈ రోజు కూడా బస్సు అంతా నిండిపోయింది అనిపిస్తోంది. ఈ రోజు చాలా డబ్బు వస్తుంది. అరే, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నా బిజినెస్ మొత్తం దెబ్బతిన్నది. అంతకు ముందైతే నా బస్సు ప్యాసింజర్స్తో కళకళలాడుతూ ఉండేది. ఈ అందమైన అమ్మాయి శీల ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా ప్యాసింజర్స్ కూడా దిగి ఆమె బస్సులో ఎక్కి కూర్చుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలాగైనా తప్పించాలి. ఏం చేయాలి? లేకపోతే నా బిజినెస్ దెబ్బతింటుంది. అప్పుడే మదన్ తన జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరితోనో రమ్మని చెప్తాడు. కాసేపటి తర్వాత మదన్ దగ్గరికి జగ్గు మరియు బబ్లు అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. అన్నా, మదన్ అంటే నువ్వే కదా? మమ్మల్ని ఫోన్ చేసి పిలిపించింది నువ్వేనా? ఫోన్ చేసి పిలిపించింది నేనే రమ్మన్నాను. అరే, ముందు పనేంటో చెప్పన్నా చాలు. నీకు ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నిలబడి కనిపించింది కదా, ఆమె పేరు శీల. ఆమెనే మీరు బస్సు నుంచి వెళ్ళగొట్టాలి. లేదా ఆమెను చూస్తేనే ప్యాసింజర్స్ బస్సు ఎక్కి కూర్చుంటున్నారు. అలా ఆమె బస్సు ఎక్కకుండా చేయాలి, సరేనా? ఓ, అంతేనా? ఇదైతే నాకు చాలా చిన్న విషయం. కానీ ఓ మదరన్నా, మేము ఈ పని చేయడం కోసం మీ దగ్గర నుంచి 20,000 తీసుకుంటాము, సరేనా? 20 ఏంటి? మీరు ఈ పని సరిగ్గా చేస్తే 25,000 ఇస్తాను కూడా. చూడండి. జగ్గు మరియు బబ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. శీల బస్సులో ఎక్కి కూతారు. కాసేపట్లో బస్ ప్యాసింజర్స్ తో నిండిపోతుంది. శీల బస్ స్టార్ట్ చేసి బయలుదేరుతుంది. జగ్గు శీలాని చూసి పాట పాడడం స్టార్ట్ చేస్తాడు. అరే శీల, శీలకి జవాని. అరే, ఏంటన్నా సంగతి? అందమైన బస్ డ్రైవర్ను చూసి నీకు పాటలు వస్తున్నాయేంటి? ఏంటి కథ? అరే ఓ బబ్లు, బస్సు డ్రైవర్ ఇంత అందంగా ఉన్నప్పుడు పాటలు వాటంతటవే తన్నుకొస్తుంటాయి కదా. తర్వాత జగ్గు శీల దగ్గరికి వెళ్లి నిలబడి శీలతో ఇలా అంటాడు. అరే బస్ డ్రైవర్ శీల గారు, కొంచెం మా వైపు కూడా తిరిగి చూడండి. కాస్త మమ్మల్ని కూడా పలకరించండి. ఊరికే బస్ డ్రైవర్ గారు మమ్మల్ని అలా తీసుకెళ్తే ఎలా? చూడండి మేడం. ముందు మీరిద్దరు వెళ్లి మంచిగా సీట్లో కూర్చోండి. ఇందాకటి నుంచి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. అన్నో, అటు చూడండి. పాపం అనవసరంగా ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారు. అరే ఓ బాబాయ్, ఎక్కడ కూర్చున్నావో అక్కడే సౌండ్ చేయకుండా కూర్చో. లేదంటే రన్నింగ్ లో ఉన్న బస్సులో నుంచి బయటకు విసిరేస్తా. అర్థమైందా? కూర్చో. శీల బస్ ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఇప్పటికే మీరు చాలా చేశారు. ఉంటే సీట్లో కూర్చోండి, లేకపోతే ఇద్దరు దిగి వెళ్ళిపోండి. బబ్లు శీల చెయ్యి పట్టుకుని ఇలా అంటాడు. అరే శీలారాణి, ఎందుకంత కోపం? కాస్త మాతో కూడా వచ్చి కూర్చో. ఈడియట్, నా చెయ్యి వదులు. మేము ఈ బస్సు దిగేది లేదు, అలా అని కామ్గా కూర్చునేది లేదు. అందుకని నువ్వు వెళ్ళి నీ బస్సు నడుపుకోపో. వచ్చిందమ్మా మమ్మల్ని బస్సు నుంచి దింపడానికి. శీల తన సీట్ దగ్గరికి వెళ్లి బస్ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ జగ్గు బబ్లు వెళ్లి శీలాని విసిగిస్తూ ఉంటారు. శీలాకి చాలా కోపం వచ్చి ఆమె ఇంకా ఫాస్ట్గా బస్సు నడుపుతూ ఉంటుంది. అందువల్ల బస్ ఒక చెట్టుకి వెళ్లి గుద్దుకుంటుంది. శీల అక్కడికక్కడే చనిపోతుంది. బస్సులో ఉన్న వారికి కూడా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. శీల చనిపోవడం చూసి జగ్గు మరియు బబ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు సాయంత్రం మదన్ లాల్ దగ్గరికి వెళ్లి
అన్నా మదన్ లాల్, ఓ తప్పు జరిగిపోయింది. ఏమైంది? అసలు నా పని పూర్తయిందా లేదా? ఆ, ఆ, కానీ ఆ అమ్మాయి షీల చనిపోయింది. అరే, నేను మీకు ఏం చెప్పాను, మీరేం చేశారు? సరేలే, ఇక అది వదిలేయండి. చనిపోతే మంచిదే కదా. శీల అక్కడే బస్సు వెనకాల నిలబడి ఇవన్నీ వింటూ ఉంటుంది. అలాగా, అయితే ఇదంతా మదన్ లాల్ పనా? వీళ్ళని ఊరికే వదలను. ఇటు ఇవ్వు. ఇంకా మా డబ్బులు 25,000. మనం ఒప్పుకున్నది 25,000 కదా. అరే, ఇచ్చేస్తానులే. కానీ నేను అంత డబ్బు నా జేబులో పెట్టుకొని తిరుగుతానా ఏంటి? వెంటనే తీసి ఇవ్వడానికి ఉండాలి కదా. రేపు ఉదయాన్నే వచ్చి నా దగ్గర నుంచి మీరు ఒప్పుకున్న డబ్బు తీసుకుని వెళ్ళండి. వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే జగ్గు మరియు బబ్లు బస్ స్టాండ్కి వెళ్లి మదన్కి వాళ్ళ డబ్బు ఇవ్వమని అడుగుతారు. ఏ మదన్ లాల్, డబ్బు తెచ్చావా లేదా? లేదంటే నిన్ను కూడా షీలా దగ్గరికి పంపిస్తా. జగ్గు మరియు బబ్లు ఇద్దరూ గట్టిగా నవ్వుతుంటారు. అరే లేదన్నా, డబ్బులు తెచ్చాను. కానీ బస్సులో ప్యాసింజర్ని నింపే పని ఉంది. ఒక పని చేయండి, మీరిద్దరు కూడా బస్సులో వెళ్ళి కూర్చోండి. నేను ఇప్పుడే వస్తాను. సరేలే, కానీ కొంచెం త్వరగా రండి, మాకు పని ఉంది. అప్పుడే శీలా దెయ్యం ఒక అందమైన అమ్మాయిలా మారి, వినండి, నాకు తెలిసింది మీ బస్కి ఒక బస్ డ్రైవర్ కావాలటగా. ఆ అందమైన అమ్మాయిని చూసి కాదనలేక ఆమెను అంటాడు. అరే వా, ఇంత అందమైన అమ్మాయి నా బస్సు నడిపితే చాలా బాగుంటుంది. చీలా బస్ లాగా నా బస్సు కూడా ప్యాసింజర్స్తో నిండిపోతుంది. ఇక నాకు డబ్బులే డబ్బులు. ఇక నేను ఒక్కడినే. వా 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 వా. తరువాత దెయ్యం అందమైన అమ్మాయి రూపంలో వెళ్లి బస్ డ్రైవర్ సీట్లో కూర్చుంటుంది. కాసేపట్లో బస్ పూర్తిగా నిండిపోతుంది. మదన్ లాల్ కూడా జగ్గు మరియు బబ్లులతో కలిసి కూర్చుంటాడు. జగ్గు ఆ అందమైన అమ్మాయిని డ్రైవర్ సీట్లో కూర్చుని ఇలా అంటాడు. ఓ మదన్ లాల్, ఏంటి సంగతి? ఈ అందమైన అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఉదయం అవుతుంది. శీల బస్సుని అడవి లోపలికి తీసుకువెళ్తుంది. అరే ఓ అమ్మాయి, ఈ బస్సు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బస్సులో కూర్చున్న వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. అన్నా, ఇది సాగర్పూర్ వెళ్లే బస్సు కదా. కానీ ఆ అమ్మాయి బస్సుని అడవిలోకి తీసుకెళ్తున్నట్లుంది. ఎందుకు? అప్పుడే ఆ అమ్మాయి దెయ్యం రూపులోకి మారి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. దెయ్యాన్ని చూసి అందరూ చాలా భయపడతారు. బస్సులో కూర్చున్న అందరూ బెదిరిపోయి వణుకుతారు. బస్సులో కూర్చున్న ఒక మహిళ తన భర్తతో ఇలా అంటుంది. అయ్యో చచ్చానురా, నేను ముందే చెప్పాను ఈ బస్సులో ఎక్కవద్దని. నువ్వే అందమైన ఆడపిల్ల ఉంది అని చెప్పేసి తీసుకుని వచ్చావు. ఆ దెయ్యం నిన్ను తప్పకుండా చంపుతుంది, అది నన్ను కూడా వదలదు. అప్పుడే దెయ్యం జగ్గుతో ఇలా అంటుంది. ఏం జగ్గు, పాటలు పాడవేంది? ఆ రోజు చాలా పాటలు పాడావు. చచ్చాన్రా, ఇదైతే షీలారా. అరే బబ్లు, షీలా దెయ్యంలా మారింది. సరిగ్గా గుర్తుపట్టావు, నేను శీలనే. మీ వల్లే నాకు ఈ గతి పట్టింది. మీ ఇద్దరిని నేను అస్సలు వదిలిపెట్టను. ఈ మదన్ లాల్ని కూడా అస్సలు వదిలేది లేదు. వీడింకా ఎప్పుడు ఏ అమ్మాయితో చెడుగా మాట్లాడడం కాదు, ఆలోచించటానికి కూడా భయపడాలి. అరే, మీ ఇద్దరితో పాటు ఈ దెయ్యం నన్ను కూడా అస్సలు వదిలిపెట్టదు. దెయ్యం గారు, ఓ ప్రియమైన దెయ్యం గారు, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఇంకా నా జీవితంలో ఇంకెప్పుడు ఇలా చేయను, వదిలేయండి. అప్పుడే బస్సులో కూర్చున్న ఒక వ్యక్తి, అరే తను షీలా కదా. నిన్న ఈ ఇద్దరు ఇడియట్స్ వల్లే తన ప్రాణాలు కోల్పోయింది, పాపం. అప్పుడే దెయ్యం గట్టిగా నవ్వుతూ జగ్గు యొక్క మెడ పట్టుకుని పైకి లేపుతుంది. అరే ఓ బబ్లు, నన్ను కాపాడరా. దెయ్యం గారు, నన్ను క్షమించండి. ఇలాంటి పనులు మేము ఇంకెప్పుడు చేయం, మమ్మల్ని వదిలేయండి దెయ్యం గారు. తరువాత దెయ్యం జగ్గు గొంతు నులిమి చంపేస్తుంది. బబ్లుని బస్సు నుండి బయటకు విసిరేస్తుంది. బబ్లు తల ఒక చెట్టుకి ఢీకొని బబ్లు చనిపోతాడు. ఇదంతా చూసి మదన్ లాల్ బస్సులో నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా దెయ్యం అతన్ని పట్టుకుంటుంది. బస్సులో కూర్చున్న వారంతా చాలా భయపడతారు. నేను మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయను, నేను కేవలం ఈ ముగ్గురుపై పగ తీర్చుకుంటాను. తర్వాత శీల బస్సులో కూర్చున్న వాళ్ళందరినీ బస్సులో నుంచి కిందికి దించుతుంది. బస్సులో డ్రైవర్ సీట్లో మదన్ లాల్ని కూర్చోబెట్టి తన శక్తితో బస్సుని చాలా స్పీడ్గా నడుపుతుంది. అలా ఆ బస్సు ఒక చెట్టుకి గుద్దుకుంటుంది. మదన్ లాల్ అక్కడికక్కడే చనిపోతాడు. వారి ముగ్గురు మరణంతో శీలాకి ముక్తి లభిస్తుంది.
తను అక్కడి నుంచి మాయమైపోతుంది.